స్వగ్రామం అత్తిలి. అయితే మీరు ఏలూరుకి ఎందుకు వచ్చారు? స్వగ్రామం అత్తిలైనా మేము పుట్టింది ఏలూరే, పెరిగింది ఏలూరే. ఏ రోజున కూడా మధ్యలో ఒకసారి మా ఫాదర్స్ ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి నేను 2 సార్లు పోయి ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో బడ్డేటి ఇంటి పేరు మీద వాళ్ళందరూ కూడా పిలిచి వీళ్ళంతా కొద్దిగా పేదరికంలో ఉంటే వాళ్ళందరూ చెప్పా చదువుకోండి పైకి వస్తానికి ఉపయోగపడుతుంది, ఎవరైనా చదువుకునేటంటే పూర్తిగా ఇక్కడ పెట్టి చదివిస్తాను, నేను చదువుకునే పిల్లలు ఉంటే పంపించమని నేను చెప్పడం జరిగింది. అత్తిలి నుంచి మైగ్రేట్ అయ్యి మా గ్రాండ్ ఫాదర్ వచ్చారు. ఆయన రావటమే మా ఫ్యామిలీకి ఆ రకంగా ఎస్వి రంగారావు ఎలాగ బోర్న్ లీడరు, మా గ్రాండ్ ఫాదరు ఈజ్ గ్రాడ్యువల్గా లీడరు, ప్రజల్లోంచి పుట్టినట్టుగా ఆయన స్టేజ్ బై స్టేజ్ వచ్చాడు ఆయన, మా గ్రాండ్ ఫాదరు. మీ తండ్రి గారు బడేటి శ్రీహరి గారు, మీ తల్లి గారి పేరు ఏంటి? జయరాఘవమ్మ, బడేటి జయరాఘవమ్మ. ఎంతమంది సంతానం వారి దంపతులకు మీరు? మేము 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మీకన్నా పెద్ద ఆవిడ? నా మీద 1 ఇయర్ పెద్ద. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మా బాగారు ఇంజనీరు. మన సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఆయనే, ఈ యొక్క వర్క్ కూడా బయట వర్క్ కూడా ఆయనే చేయటం జరిగింది. ఆయన ఒక సివిల్ ఇంజనీర్. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? నేను ఏలూరులోనే రెడ్డి కాలేజీలో చేశాను. సిఆర్ రెడ్డి కాలేజ్. ప్రతి ఒక్కరు కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరైనా సిఆర్ రెడ్డి కాలేజ్ అంటారు. అంత గొప్ప ఏముందంటారు దాంట్లో? అంటే అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో బాయ్స్ కాన్వెంట్, సిఆర్ రెడ్డి కాలేజ్, ఈ 2 ప్రైవేట్ కాలేజెస్ ఆ రోజుల్లో మేము చదువుకునేటువంటి రోజుల్లో లేదు. ఉన్నటువంటి కాలేజీలో బెటర్ కాలేజీ సిఆర్ రెడ్డి కాలేజీ. ప్రాథమిక విద్య ఎక్కడ కొనసాగింది? ఏలూరు. ఏలూరునే. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం? నేను ఇంగ్లీష్ మీడియం చేశాను. అప్పట్లోనే ఇంగ్లీష్ మీడియం చేశారు. ఓకే. అంటే గ్రాడ్యుయేషన్ వరకు చేశారా మీరు? గ్రాడ్యుయేషన్ బీకామ్ చేశారు. అంటే రాజకీయాల వైపు రావాలి, ఎలాగో ఏదో అడపాదడప చదువుకొని పోతాం బీకామ్ చేశారా, లేకపోతే? ఏమి లేదు, మనం ఏదో అంటే ఉద్యోగం చేయాలనేది అసలు ఫస్ట్ నుంచి ఏమి ఉండేది కాదు. ఏదో డిగ్రీ చేసాను తప్పితే మొదటి నుంచి కూడా. ఎందుకంటే నేను హై స్కూల్ లెవెల్స్ కాడి నుంచి లీడర్షిప్ చేసే ఎస్పీఎల్ కింద చేశాను, కాలేజీలో చేసేటప్పుడు సెక్రటరీ కింద చేశాను. ఆ రకంగా ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్, కాలేజీ పాలిటిక్స్లో కూడా ఉండటం జరిగింది. అంటే హై స్కూల్ స్థాయిలో మీరు విద్యార్థి ఎస్పీఎల్ కింద చేశాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కాలేజ్ సెక్రటరీ, రెడ్డి కాలేజ్ సెక్రటరీ చేశాను. డిగ్రీలో చేయలే నేనేమి, విద్యార్థి విభాగాల్లో ఏం లేదు. అప్పటికి బ్యాన్ కూడా చేశారు. నేను డిగ్రీకి వచ్చేటప్పటికి కాలేజీ విభాగం అట్లాంటివి ఏం చేయలేదు. ఏదండి తెలుగు యువత అలాంటివి ఏం చేయలేదు. నేను డైరెక్ట్గా మున్సిపల్ వైస్ చైర్మన్ కింద, పట్టణ పార్టీ అధ్యక్షుడి కింద చేశాను డైరెక్ట్గా నేను. ఓకే సార్, నాకు ఇండిపెండెంట్ కార్పొరేటర్ కింద నెగ్గిన తర్వాత, మున్సిపల్ వైస్ చైర్మన్ కింద అయిన తర్వాత వితిన్ 1 ఇయర్లోనే 3 పదవులు ఒకసారి కొట్టేశారు, అంచెలంచెలుగా. జోడు పదవులన్నీ 3 ఒకసారి చేశాను నేను. అట్ ది ఏజ్ ఆఫ్ 28, సేమ్ మా తాతగారి వయసులోనే నేను కూడా. మీరు వివాహం ఎక్కడ చేసుకున్నారు సార్? ఏలూరే. మా నాన్నగారు స్నేహితురాలు అమ్మాయి, ఏలూరు. వాళ్ళు కూడా మీ నాన్నగారు స్నేహితురాలు కుమార్తెనా? వాళ్ళు కూడా ఫ్యామిలీ మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కింద, రాజకీయ నేపథ్యం నర్సశెట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. అన్నీ కూడా చూసేసింటారు, కూడా అన్ని యాంగిల్స్ చూసింటారు కాబట్టి ఇంకా రాజకీయాల్లో మీకు సహకారం బాగానే ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది ఇప్పటికీ సహకారం? మేడం బిజీగా ఉంటారు కదా ఎప్పుడు కూడా. దాని గురించి పెద్ద, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తుండటం వల్ల ఏ రకమైన ఇబ్బందులు. మీకు ఎంతమంది సంతానం సార్? నాకు 2, 1 పాప, 1 బాబు హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు, హాస్టల్లో పెట్టాం. ఎందుకంటే రాజకీయాల ప్రభావం వాడకూడదు ఎక్కువ, కానీ 8th క్లాస్ చదువుతున్నాడు. బడేటి వారి నుంచి రాజకీయాల్లోకి వద్దంటారా? రాజకీయ వారసులు వద్దంటారా? నేను అనేది ఏంటంటే చదువు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది తర్వాత డెసిషన్ అనేది నా ఉద్దేశం. మేము ఒక స్థాయి ఇంగ్లీష్ వరకు, హిందీ ఫ్లూయెంట్గా నాకు కూడా రాదు, అర్థమవుతుంది. కానీ కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ ప్లేసెస్లో చదువుకొని, ఇప్పుడు రైట్ నో ఈ స్టడీయింగ్ ఇన్ హైదరాబాద్, తర్వాత పోయిన తర్వాత బెంగళూరు జాయిన్ చేద్దాం అనుకున్నా, తర్వాత ఢిల్లీ జాయిన్ చేసి 1 years అయిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ సైడ్ బాగా చదువుతున్నప్పటికి కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాలని అన్న ఆలోచన. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత రాజకీయంలో రావాలా, ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకోలేదు, నాకు ఆప్షన్ ఉద్యోగం చేయాలంటే లేదు ఆప్షన్. బీకామ్ చదివినా ఈ రోజుల్లో ఓసీ ఓడి ఉద్యోగం చేయాలంటే ఈ కాంపిటీషన్ యుగంలో ఇట్స్ వెరీ 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 కాంపిటేటివ్లో వెళ్ళాలి మనం. అంటే ఇక చాలా బాధాకరం. ఒక ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇలా మాట్లాడే, ఒక ఓసీగా ఉన్న
వారు ఉద్యోగాలు చేయడం అనేది ప్రతిభ ఉంటే ఏ కేటగిరీ అయితే ఉద్యోగాలు తెచ్చుకోవడంలో. నేను ఇది ఓసీగా ఉన్నటువంటి వాడు టార్గెట్ రీచ్ అవ్వాలంటే అదే ఇప్పుడు అందుకని నా కఠోర శ్రమ చేయాలంటున్నా. నాకు ఫస్ట్ నుంచి కూడా ఉద్యోగం చేయాలని ఆలోచన లేదు. వ్యాపారం చేద్దారనుకున్నా, రాజకీయం చేద్దారనుకోవాలా, వ్యాపారం చేద్దారనుకున్నా. వ్యాపారం చేసినప్పుడు కూడా డిగ్రీ అనేది ఒక కామన్గా ఉంటే బెటర్గా ఉంటుంది అనుకొని చదివాను తప్పితే వ్యాపారం మీద మక్కువతో ఫస్ట్ నుంచి ఓ పక్కన చదువుకుంటేనే రొయ్యల వ్యాపారం, చేపల చెరువులు. ఆ రోజుల్లోనే నేను నాగాలంక అక్కడ రొయ్యల చెరువులు అవన్నీ కూడా డిగ్రీ చదువుతున్నప్పుడే చేసుకుంటూ వచ్చాను. ఆ రకంగా చేసిన తర్వాత అనుకోకుండా మెద్రాసు పోయిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ చేపల చెరువులు ఇవి మళ్ళీ చేసుకుంటా మళ్ళీ ఓ పక్కన బిజినెస్ని ఆ రకంగా డెవలప్ చేసుకుంటూ రాజకీయాల్లో మటుకు పూర్తిగా నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చేవాడికి కూడా చెప్పేది అంటే దీంట్లో రాజకీయాల్లో మనం ముఖ్యంగా మాలాంటి ఫ్యామిలీస్కి వచ్చినప్పుడు రాజకీయాల్లో సంపాదించాలని వచ్చేటట్టయితే రాజకీయాలు మానేయమని కూడా చెప్తాను సజెషన్. ఎందుకంటే పెద్దలు మనకి ఇచ్చిన పేరు పాడు చేయడానికి రాజకీయాల్లోకి వస్తే మరొకసారి వాళ్ళని మన బ్రతికుండంగానే చంపేసినట్టు అవుతుంది. కాబట్టి పెద్దలు మనకి ఇచ్చినటువంటి పేరుని నిలబెడటానికి కొన్ని ఫ్యామిలీస్ పాటుపడాలి తప్పితే ఏదో ఈ రోజున కొత్తగా వచ్చే రాజకీయ ఎథిక్స్ లేనటువంటి వాళ్ళు కొంతమంది చేసేవాళ్ళు రాజకీయాలు లాగా చేయడానికి మటుకు నేను సిద్ధంగా లేను. కొన్ని ఏదైతే మా తాతగారు తండ్రి గారు కొన్ని ఆశయాల ప్రకారం ఈ ఊరిని డెవలప్ చేయాలనుకున్నారో నేను కూడా ఏలూరుకు సంబంధించి ఒక నూతన నగరాన్ని అంటే శాటిలైట్ టౌన్షిప్ని నిర్మిస్తానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళా. ఏదైతే అమరావతి మీరు ఏ రకంగా చేస్తున్నారో ఇక్కడ రైతులందరినీ నేను ఒప్పించాను. నా కాన్సెప్ట్ 30-70%తో కార్పొరేషన్ పరంగా వ్యాపార పరంగా చేసుకుంటే నాకు లాభం కూడా వస్తుంది, కానీ కార్పొరేషన్ పరంగా చేస్తే ఓ టౌన్షిప్ వస్తుంది అని ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించడం జరిగింది. మొన్న ఇంతకుముందు జనవరి 1 రోజున వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మీటింగ్లో అమరావతి దగ్గరగా ఉన్నటువంటి ఏలూరుని అమరావతి ధీటుగా నేను డెవలప్మెంట్ చేస్తా అని ఒప్పించే పరిస్థితి పబ్లిక్ మీటింగ్లో తీసుకొచ్చాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. నేను బడేటి బుజ్జిని, తెలుగుదేశం పార్టీ ఏలూరు శాసనసభ్యుడిని. మీరు చూస్తుంది ఐ డ్రీమ్ మీడియాని.